వాస్తవానికి మార్చి నెల వచ్చిందంటే ఎండలు చిన్నగా మెల్లగా మోకందుకోవాలి. కానీ అదేందో ఈ 7 పొద్దుగాల చలి, మధ్యాహ్నం ఎండ, పొద్దుక వానలు పడుకుంటా ఒకటే రోజుల 3 కాలాలు చూస్తున్నాం అన్నట్లు ఇంకో 3-4 రోజుల దాకా ఇదే నమూనాలో ఉండబోతుందట. మరిగా ముచ్చట్లేంటియో పురాగా మునుం పెట్టి అరుసుకొని వద్దాం పార్రి. రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కాలాలు చూస్తున్నాం కదా. తెలంగాణ సూరన్న డ్యూటీకి సురసురా మండిస్తుంటే అటు ఏపీల వానదేవుడు వానలు కొట్టించే కోపులుండు. బంగాళాఖాతంలో లేచిన అల్పపీడనం జయంగా 3 ఒద్దులు ఏపీల వానలున్నాయని మొగులు షాకోళ్లు చెప్తున్న ముచ్చట. మరిగా వానల సంగతేమో గాని ఇప్పటికే గాలి దుమారాలు జయంగా చేతికొచ్చిన పంటలు నష్టపోయి రైతుల బతుకులు ఆగమవుతున్నాయి. మరి ఈ ఎటకాలం వానలు రైతులను ఏం చేస్తాయో ఏమో గాని కాలంగాని కాలం పడే వానలతోని పెద్ద పరిశానే ఉందంటూరు అన్నదాతలు. ఇటు తెలంగాణలో మొన్న పడ్డ 1-2 డల్లులకు వాతావరణం జర్రంత చల్లబడ్డదనుకున్నాం గాని ఇంతల్నే పొయ్యిల నుంచి తీసిన కొరకాసోలే కొడుతుంది అగడు. ఆడాడ గర్మి, ఆడాడ మబ్బులు పడుడు. పొద్దుగాల జర్రంత నిమ్మలం అనిపిస్తున్నా మాపడ్జాం అయ్యిందంటే మాడ పగిలిపోయేంత ఎండ కొడుతుంది. దీంతో పగటిపూట బయటికి వెళ్లాలంటేనే జంకుతుర్రు జనాలు. గర్మీ జయంగా నిమ్మ సోడాలు, కొబ్బరి బొండాలు, పండ్ల జ్యూసులు, సల్లబొట్లకైతే మస్తు గిరాకీ పెరిగింది. అయితే మనకాడ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వానలు పడే మోకుంటే కడమ జిల్లాలకు ఎండలున్నాయంటుర్రు. వానలు పడే తావుల గాలి దుమారాలతోని ఉరుములు, పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందంట. కాబట్టి వట్టొట్టిగా బయటికి పోకుర్రి అనేది అధికారులు చెప్తున్న మాట. ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాలల్లో 2 తీర్ల వాతావరణం కనబడుతుంది. అప్పుడే ఎండ, అప్పుడే వాన. ఏం కాలమో ఏమో అని పరిశాన్ అవుతుర్రు అందరూ.